ఓకే. ప్రభునందు ప్రేమను దేవుని వారలారా, పరలోకమందున్న దేవుడు మాకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మనమందరము కూడా ఈ భౌతిక సంబంధమైన ఈ చర్చి బిల్డింగ్లో కూర్చున్నాం. దేవుని మహాకృపను బట్టి మనం మరి చక్కగా దేవుని యొక్క వాక్యం వినడానికి మనందరం కూడా కూడి వచ్చాం. అందరిని బట్టి నిజంగా ముందుగా మీ అందరికీ నా యొక్క వందనాలు. మరి శుక్రవారం దినాన్ని ఒక వాక్యాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఏమండి? ఆసక్తి అనే విషయాన్ని మనం ప్రారంభించుకున్నాం. అందులో రెండవ భాగంలోనికి మనం అందరం కూడా ప్రయాణం చేస్తున్నాం. ఆ రోజు చాలామంది వచ్చారు, చాలా సంతోషం. చాలామంది విన్నారు వాక్యాన్ని. నిజంగా మీలాంటి విశ్వాసులు ప్రపంచంలో ఎవరో లేరు, ఉండరు కూడా. ఏమండి? చాలా సంతోషం. చచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి రిజల్ట్ ఏంటో. అంతవరకు ఈ భూమి మీద మనకి ఏమండి హ్యాపీగా ఉంటుంది మనకి ఏదైనా సరే. మరణించిన మరో క్షణమే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఏమండి అప్పుడు తెలుస్తుంది మనకి. అంతవరకు కూడా ఎవరో కూడా భయమ కానీ భక్తి కానీ దేవుని యందు ఉండదు. ఏమండి? ఆసక్తి విషయంలో మరి మనం మూలమైన వాక్యాన్ని మనం ఆ రోజు విన్నాం. ఏంటి మూలమైన వాక్యం ఏంటండి అంటే, రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము వచనము 11. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము వచనము 11లో ఏముందంటే, ఆసక్తి విషయములో మాంద్యులు కాక అనుంది బైబిల్లో. ఏమండి? ఏ విషయంలో గట్టి చెప్పండి. ఆసక్తి అనే పదానికి 2 అర్థాలు దేవుని మహాకృపను బట్టి మనం నేర్చుకున్నాం. అవునా కాదా? మార్తమ్మ అవునా? మార్తమ్మకి అడగాలి నేను. ఏంటి ఆ రెండు అర్థాలు ఏంటి? ఆసక్తి అనే పదానికి ఆ 2 అర్థాలు ఏంటి అని ఆలోచిస్తే, 1 శ్రద్ధ, 2 ఇష్టము. ఏమండి? ఆసక్తి అనేది బైబిల్ భాష. ఆ బైబిల్ భాషలో ఉన్న ఆసక్తి అనే పదానికి శ్రద్ధ, ఇంకోటి ఇష్టము. అయితే రోమా పట్టణములో ఉన్న సంఘానికి పౌలు గారు ఈ వచనాన్ని వారికి చెప్తున్నాడు. ఏ విషయంలో మీరు మాంద్యులు కాకుండా ఉండాలి అంటే, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాకుండా ఉండాలి అని చెప్పాడు. ఏమంటే మాంద్యుల మాంద్యులు అనే పదానికి అర్థం ఏంటండి అంటే దూరంగా ఉండకండి. అవునా? మాంద్యులు అనే పదానికి అర్థం ఏంటండి అంటే వెనకబడి ఉండకండి అని అర్థం. ఏ విషయంలో? ఆసక్తి విషయంలో. క్రైస్తవ్యమా, క్రైస్తవ బోధకుల్లారా, క్రైస్తవ స్వార్థికుల్లారా, క్రైస్తవ విశ్వాసుల్లారా, క్రైస్తవ యవ్వనస్తుల్లారా, మీరు ఏమంటే వినండి, ఆసక్తి విషయంలో వెనకబడేవారుగా ఉండకండి, వెనకంజు వేయకండి, దూరముగా ఉండకండి, ఎడబాటుగా ఉండకండి. ఎందుకు అంటే ఏమండి? ఎందుకు అలా ఉండకూడదంటే, ఒకవేళ అలా ఉంటే నష్టపోయేది ఏమిటి? మనమే అని బైబిల్ సెలవిస్తుంది. అదే ఆసక్తి చూపిస్తే ఆత్మకు బలం. ఆసక్తి చూపిస్తే, ఆసక్తి కలిగి ఉంటే ఏమండి? మరణము తర్వాత పరదైషికి మనం వెళ్ళే అవకాశం ఉంది. ఆసక్తి మనకు చచ్చిపోతే ఈ ఆత్మ కూడా ఏమండి భయంకరమైన ఆరని అగ్నిగుండంలోనికి వెళ్ళి ఏమండి
కలకాలము కూడా ఈ ఆత్మ కాలుతూనే ఉంటుంది. దేవుడు పెట్టిన ఆత్మ పాతాళానికి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టమైతే లేదు. మన గర్భమున పుట్టిన పిల్లలు పాడైపోవడం మీకు ఇష్టమా అని ప్రశ్నిస్తే ఒక తల్లి ఒక తండ్రి ఉంటున్న మనకి ఏమనిపిస్తుంది అంటే ఇష్టం లేదండి అంటాం మనం. అవునా? మన గర్భమున పుట్టిన పిల్లలు నశించిపోతే మనకిష్టమా? నాశన కోపంలోనికి వెళ్ళిపోతే ఇష్టమా? బాగానండి. ఏమండి? వారు త్రాగి తందనాలు ఆడి ఏమండి వారి తల్లి వారి తండ్రి యొక్క గౌరవాన్ని పాడు చేస్తే చెప్పండి మీకు ఇష్టమా? బాధ కాదా? అలాగే ఈ మట్టి దేహాన్ని కదిలిస్తున్న పరమ తండ్రిని దేవుడు పెట్టిన ఆత్మ ఉందే, దేవుడు పెట్టిన ఆత్మ, ఈ ఆత్మ నరకానికి వెళ్ళిపోవడం, ఆరని అగ్ని గుండానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆరని అగ్ని గుండంలోకి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టమైతే లేదు. మరి ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఇదే భూమి మీద బ్రతుకున్నంత కాలము కూడా మనందరం కూడా ఏమండి ఎలా ఉండాలి అని బైబిల్ చెప్తుందంటే ఆసక్తి కలిగి ఉండండి అని బైబిల్ చెప్తుంది. అర్థమైందా? ఆసక్తి అంటే అర్థమేంటి? శ్రద్ధ. మరి ఏ ఏ విషయాల్లో మనకి ఆసక్తి కలిగి ఉండాలి, ఏ ఏ విషయాల్లో మనం శ్రద్ధ కలిగి ఉండాలి అని ఆలోచిస్తే జాగ్రత్తగా వినండి. ప్రార్థించే విషయంలో మనమందరము కూడా నేను కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. 2, వాక్యాన్ని చదివే విషయంలో, వాక్యాన్ని ధ్యానించే విషయంలో, వాక్యాన్ని వినే విషయంలో, నేర్చుకునే విషయంలో మనమందరము కూడా ఎలా ఉండాలండి? ఆసక్తి అంటే శ్రద్ధ కలిగి ఉండాలి. తరువాత ఏ విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి అంటే దేవుడు మనలను ప్రేమించి ఇచ్చిన సమయాన్ని ఏమండి దొంగలించే దొంగలుగా మారిపోకుండా ఆ సమయాన్ని దేవుని కొరకు కేటాయించే విషయంలో, ఆ సమయాన్ని దేవుని కోసం ఉపయోగించే విషయంలో మనమందరము కూడా ఆసక్తి కలిగి లేదా శ్రద్ధ కలిగి ఉండాలి. ఏంటి పలానా రోజు ప్రార్థన ఉంది అన్నప్పుడు ఆ పిలుపు మీ ఇంటికి వచ్చినప్పుడు చెప్పండి, సాకులు చెప్పకూడదు, నెపములు చెప్పకూడదు. సాకులు చెప్పేవారన్నా అబద్ధాలు ఆడేవారన్నా దేవుడికి నచ్చదు. ఇంత గొప్ప అద్భుతమైన వాతావరణాన్ని ఇచ్చింది నీకోసమే. ఈ పంచభూతాలను సృష్టించి ఏమండి నువ్వు పుట్టక మునిపే ఈ పంచభూతాలని దేవుడు నీకు ఇచ్చింది ఏమండి ఎందుకు తెలుసా? ఈ పంచభూతాలను నువ్వు అనుభవించి ఈ పంచభూతాలని నువ్వు అనుభవించి దేవుని పరంగా వాక్యపరంగా మనమందరము కూడా ఆసక్తి కలిగి ఉండాలని, శ్రద్ధ కలిగి మనం ఉండాలని ఈ అద్భుతమైన పంచభూతాలను దేవుడు మనకి ఇచ్చాడు. ఏమండి? మరి సమయం ఎంత గొప్ప సమయాన్ని ఎవరిచ్చారు? సమయములు, కాలములు తండ్రి తన వశములో, తన ఆధీనములో ఉంచుకున్నాడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటే శిష్యులకి చెప్పిన మాటది అపోస్తలుల కార్యాల్లో. అంటే ఈ కాలము, ఈ సమయం ఎవరిచ్చారు? ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుడి దగ్గర ఉన్నాయి. ఆ సమయాన్ని నీకు ఇచ్చాడు. ఎందుకు? నీకు నచ్చినట్టుగా, నాకు నచ్చినట్టుగా చెప్పండి. ఆ సమయాన్ని మనకు నచ్చినట్టుగా ఉపయోగించుకోవడానికి కాదు, ఆయన కొరకు మనం అందరం కూడా సమయాన్ని కేటాయించాలని. ప్రార్థించాలంటే నీకు సమయం ఉండాలి, అవునా కదా? వాక్యం వినాలంటే నీకు సమయం ఉండాలి, సువార్త ప్రకటించాలంటే నీకు సమయం ఉండాలి. ఇన్ని విషయాల్లో ఇన్ని విధాలుగా దేవుడు నీకు సమయం ఇస్తే ఆ సమయాన్ని మనము సద్వినియోగము చేసుకోకుండా దుర్వినియోగము చేసుకుంటూ ఏమండి ఆసక్తి చూపించే విషయంలో, శ్రద్ధ చూపించే విషయంలో మనమందరం కూడా ఏమైపోతున్నాం అంటే చెప్పండి, ఇప్పుడు దూరం అయిపోతున్నాం. ఆసక్తి చూపించే విషయంలో ఏమండి ఆసక్తి చూపించేవారికి మనం ఉండలేకపోతున్నాం. కానీ పరిశుద్ధ గ్రంథం మనకేం సెలవిస్తుంది అంటే
ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాకండి అంటుంది బైబిల్. మాంద్యులు ఏముంది? వెనకబడేవారు ఉండొద్దు. మీరు దేవుని విషయంలో ఆసక్తి చూపించే విషయంలో, శ్రద్ధ చూపించే విషయంలో మీరు వెనకబడి ఉండొద్దు. ఎందుకు వెనకబడి ఉంటారు? ఉపయోగము లేని విషయాల్లో ముందడుగు ఉంటాం, అవునా? పనుల విషయంలో ముందడుగు వేస్తాం. ప్రయాణాల విషయంలో చెప్పండి ముందే ఉంటాం. ఫంక్షన్స్ విషయాల్లో, కార్యక్రమాల విషయాల్లో ముందే ఉంటాం. కానీ ఆ విషయంలో మాంద్యులు కాదు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి మనం అందరం కూడా మాంద్యులుగా మారిపోతున్నాం. అంటే వెనకబడేవారుగా మారిపోతున్నాం. ఒకప్పుడు సుమారుగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఎలాగుండేవారో మనం? ప్రార్థన అన్నా, ఉపవాస కూడికి అన్నా, స్త్రీల కూడికలన్నా, గృహ కూడికలన్నా, సువార్త కార్యక్రమం అన్నా, అన్ని విషయాల్లో చెప్పండి ఆసక్తి కలిగిన సంఘం. ఇప్పుడు ఆ ఆసక్తి కాస్త ఏమైపోయిందంటే చచ్చిపోయింది. ఆసక్తిని చంపుకుంటున్నాం మనమే. సువార్త ప్రకటించాలంటే మనసు రావటం లేదు. గృహ కూడికలు పెట్టాలంటే క్రైస్తవుడికి మనసు రావటం లేదు. దేవుని ఆరాధించాలి అంటే క్రైస్తవుడికి మనసు రావటం లేదు. ఎందుకంటే వారిలో ఉన్న ఆసక్తి ఏమైపోయింది, వారిలో ఉన్న శ్రద్ధ ఏమైపోయిందంటే చచ్చిపోయింది. మరి ఆసక్తి చచ్చిపోతే ఆత్మకు తీవ్రత ఎలాగుంటుంది చెప్పండి? మన ఆసక్తిని కోల్పోతే ఆత్మకు తీవ్రత, ఆత్మకు మంట ఎలా ఉంటుందో చెప్పండి. కింద మాట అదే చెప్పాడండి బైబిల్లో. ఏముంది తెలుసా? చూడండి, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11లో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఆసక్తిని కోల్పోతే, మళ్ళా చెప్తున్నాను మీకు, ఆసక్తిని కోల్పోతే, ఆసక్తి లేకుండా మనం భక్తి చేస్తే, ఆసక్తి లేకుండా శ్రద్ధ లేకుండా మనం మందిరాలకు వస్తే, ఆసక్తి అంటే శ్రద్ధ లేకుండా మనం వాక్యం వింటే, శ్రద్ధ లేకుండా మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తే, ఆ శ్రద్ధ లేకుండా మనం వాక్యాన్ని నేర్చుకుంటే ఆత్మలో తీవ్రత ఉండదు. ఆత్మ మండింపబడదు, ఆత్మ రగిలింపబడదు. ఆత్మ రగిలింపబడాలి అంటే, ఆత్మకు తీవ్రత కలిగి ఉండాలి అంటే, ఆత్మ మండింపబడాలి అంటే మనమందరము కూడా చేయవలసిన పని ఏంటండి అంటే దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. ఎందుకు ప్రభువును సేవించాలి? చెప్పండి గట్టిగా మీరు. ప్రభువుని ఎందుకు మహింపరచాలి? ప్రభువుని ఎందుకు ఘనపరచాలి? యేసు ప్రభువారిని ఎందుకు స్తుతించాలి? కారణం ఏంటి? ఆయన మన విషయంలో ఆసక్తి చూపించాడు. పరలోకాన్ని వీడి దేవత్వాన్ని వదిలి, దేవుడు అనే ఒక అద్భుతమైన స్వభావాన్ని వదిలి ఈ పాపిష్ట లోకానికి మన దగ్గరికి వచ్చేసాడు. ఎలా వచ్చా ప్రభు అంటే ఆసక్తితో వచ్చానయ్య అన్నాడు. శ్రద్ధ కలిగి వచ్చానని చెప్పాడు బైబిల్లో. ఆయనకి శ్రద్ధే లేకపోతే, ఇదిగోండి, ఆ కల్లువరి శిలువ మీద, గోల్కొత కొండ మీద, ఆకాశానికి భూమికి మధ్య ఆయన వేలాడబడదీయుడు, వేలాడలేడు. ఎందుకు అంత బాధ ఆయనకి? ఎందుకంత వ్యధ? ఎందుకంత వేదన? ఎందుకంత బాధ? అంటే మనమంటే వినండి, ఆసక్తి నా ప్రభువుకి. మనమందరం కూడా బాగుండాలనే శ్రద్ధ ఆయనకి. మనమందరము కూడా ఆయన బాటలో ప్రయాణం చేయాలనేది ఆయనకు శ్రద్ధ, ఆయనకున్న ఇష్టం. మనమందరం కూడా ఒకే ప్రభువుని, ఒకే విశ్వాసాన్ని, ఒకే బాప్తిజమును, ఒకే ఆత్మను కలిగి ఉండాలనే నా యేసయ్య కోరిక, నా ప్రభు యొక్క ఇష్టం. ఏ విషయంలో మీకు ఆసక్తి ప్రభువా, మీరు ఏం చేశారో మా కోసం ఆలోచిస్తే జాగ్రత్త వినండి. ఏం చేశారో పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చక్కగా మనకి సెలవిచ్చారు. చూడండి, తీతుకు రాసిన పత్రిక
అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మహత్తు కలిగిన మాట అందులో ఉంది. బాగా వినండి. ఏమంటే ఒక అద్భుతమైన మహత్తు కలిగిన మనోహరమైన మాట, ఇక్కడ మహోన్నతమైన మాట ఉంది. ఇక్కడ ఏంటంటే తీతుకు రాసిన పత్రిక 2:14 ఏముందంటే ఆయన, బాగా వినండి, ఆయన ఎవరు? ఆయన అంటే ఎవరు? నోరు లేపండి గట్టిగా. ఏమండి అంతేనండి మీకు యేసు గట్టి చెప్పండి, గట్టి మాట్లాడండి. నోరు లేపితే వాక్యం ఆపమంటారా? గట్టి మాట్లాడండి. ఆయన అంటే ఎవరు? గట్టిగా యేసుప్రభేనా? చూడండి, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, అది ఏ నీతి నుండి? ఏ నీతి? ఎటువంటి నీతి మనకు ఉన్నప్పుడు? దుర్నీతి, దుర్మార్గముతో కూడుకున్న నీతి, దుష్టత్వముతో కూడుకున్న నీతి. ఏమండి అటువంటి నీతి, అటువంటి దుర్నీతి నుండి, అంటే నీతి లేని దాని నుండి, ఏమండి ఆలోచించండి, ఆ దుర్నీతి నుండి మనలను విమోచించాడు. అంటే విమోచన అంటే విడుదల, రిలీజ్ చేశాడు యేసుక్రీస్తు వారు. ఎక్కడి నుండి ప్రభువా అంటే దుర్నీతి నుండి. దుర్నీతి అనే పదానికి మరొక అర్థం ఏంటంటే పాపము నుండి. ఆ పాపము నుండి మనలను ఏం చేశాడు యేసయ్య? విమోచించాడు, అంటే విడిపించాడు. సింపుల్ అర్థం, మనకందరికి అర్థమయ్యే భాష. ఏమండి విడిపించాడు. ఎక్కడి నుండి? పాపము నుండి, శాపము నుండి, దుర్నీతి నుండి, అపవాదిగాడి యొక్క కబంధ హస్తాల నుండి మనలను విడిపించాడు. ఏమంటే ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? మనలను విమోచించి విడిపించాడు యేసయ్య. మరి ఆసక్తి చూపించవా మరి మనం? ఏమండి ఆయన మనలను విమోచించి విడిపించి, ఏమండి మన కోసం అంత ఆసక్తి చూపిస్తే, అంత శ్రద్ధ చూపిస్తే, మనమంటే ఆయన అంత ఇష్టపడితే మనం ఏం చేస్తున్నామండి? ఆదివారం పరిశుద్ధమైన పునరుద్ధానపు ఆరాధన కార్యక్రమం, ఇది యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు అని కూడా తెలిసి కూడా మనందరూ కూడా ఎంత తప్పు చేస్తున్నామో మీరు ఆలోచించండి. ఏమైనంటే ఏం రాలేదు ఆరాధన కంటే ఎన్నో సాకులు. తప్పు కదండి. ఏమండి మీరు పనులు చేస్తున్నారు, పాటలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, మరి దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చాడు కనుకనే మీరు చేస్తున్నారండి. వ్యాపారానికి వెళ్ళిపోయిన వారు వ్యాపారానికి వెళ్ళిపోతున్నారు సిగ్గు లేకుండా. ఉద్యోగానికి వెళ్ళిపోయిన వారు అయ్యో ఈరోజు నా ప్రభు దినం, ఆ ప్రభు దినాన్ని నేను ఆసక్తి కలిగి నేను వెళ్ళాలి, శ్రద్ధ కలిగి ఆ ప్రభు యొక్క ఏమండి ఆరాధన కార్యక్రమంలో, ఆ పునరుద్ధానపు కార్యక్రమంలో నేను కూడా పాలు పంపులు పొందాలి. అవునా? ఆ ఆరాధనలో నేను కూడా ఒక మెంబర్షిప్ ఉండాలి, ఒక సభ్యుడిగా ఉండాలి అని ఆలోచన ఉందా అంటే లేదు. ఏమంటే ఉద్యోగానికి వెళ్ళిపోయిన వారు సిగ్గు లేకుండా ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు. కూలి పనులకు వెళ్ళిపోయిన వారు సిగ్గు లేకుండా కూలి పనులకి చెప్పండి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఏమి చేయడు దేవుడు, అన్నీ తెలిసాను కానీ. అంటే మనము సర్దుకుపోతూ ఏమిటి ఉపయోగం లేని వాటి విషయంలో శ్రద్ధ చూపిస్తున్నాం. ఉపయోగపడే విషయంలో ఏమండి మనమందరం కూడా మాంద్యులుగా అయిపోతున్నాం. మనం అంటే వెనకబడేవారుగా అయిపోతున్నాం. ఆలోచించండి. తినే విషయంలో వెనకబడి ఉన్నామంటే లేము, పడుకునే విషయంలో వెనకబడి ఉన్నామంటే లేము. ఏమండి దేవుడు చూసిన సమయం దొంగలించే విషయంలో ఎలా ఉన్నామంటే వెనకబడి లేము, ముందున్నాం మనం. కానీ ఏమంటే ఎందుకు ఆసక్తి చూపించాలి అంటే ఏమంటే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించాడు. పాపము నుండి, పాపం వల్ల వచ్చి జీతము మరణమైతే ఏమండి
ఆ మరణం అనే భయంకరమైన ఆరని అగ్నిగుండం నుండి, నరకం నుండి నిన్ను అల్లుపుడనైన పాపినైన నన్ను కూడా ఆయన విమోచించాడు. కిందకు వస్తారు ఇదే మాట చూడండి, మళ్ళీ చదువుతాను చూడండి. ఆయన అంటే యేసుక్రీస్తు వారు సమస్తమైన దుర్నీతి నుండి, ఏమండి, సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సక్రియల యందు, ఏ క్రియలు? సక్రియల యందు ఆసక్తి గల, ఎలా? సక్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని. ఎందుకు తెలుసా ఈరోజు మనం పవిత్రపరచబడ్డాం అంటున్నారా? ఈరోజు మనం అందరం కూడా ఎందుకు పరిశుద్ధపరచబడ్డాం? దుర్నీతి నుండి, ఏమండి, నీతిమంతులుగా, పాపం నుండి పరిశుద్ధులుగా ఎందుకు మార్చబడ్డామంటే సక్రియల యందు ఆసక్తి చూపిస్తామని, సక్రియల యందు ఆసక్తి చూపించాలని. మీకు అర్థమైంది ఇప్పుడు? ఏ క్రియలు గట్టి చెప్పండి? సక్రియులు. సక్రియులు అంటే అది మామూలు భాషలో మంచి పనులు. అది బైబిల్ భాషలోకి వెళ్తే సక్రియులు అనే పదానికి అర్థం ఏంటండి అంటే సత్య సంబంధమైన క్రియలు, అనగా వాక్య సంబంధమైన పనులు. మరి వాక్య సంబంధమైన పనులేంటి? గట్టి చెప్పండి. వాక్య సంబంధమైన పనులేంటి? ఇప్పుడు సక్రియ అంటే మంచి పని అన్నారండి, ఏమండి, మంచి పని అన్నారు. మరి బైబిల్ భాషలోకి వెళ్తే ఏమండి, సత్య సంబంధమైన పనులు అంటున్నాం మనం. మరి సత్య సంబంధమైన పనులు అంటే అర్థం ఏంటి? సత్యము అనగా వాక్యము, వాక్య సంబంధమైన పనులు. మరి వాక్య సంబంధమైన పనులేంటి? మొదటి పని ఏంటయ్యా అంటే బాగానండి, ఏమండి, పరిశుద్ధముగా మనము బ్రతకడమే మొదటి పని. అది కూడా పనే అంటే పనే. ఏంటి? పరిశుద్ధంగా జీవించడం చాలా 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 కష్టం. మరి కష్టమైన ఆ పనిని చేయడమే ఏ పని? అది వాక్య సంబంధమైన మొదటి పని. ఏమండి, మరి మన పరిశుద్ధంగా లేకుండా, పవిత్రంగా లేకుండా, యథార్థంగా బ్రతకకుండా, నీతిగా ఉండకుండా ఎంత భక్తి చేసినా చెప్పండి వృధా. కనుక మొదటి పని ఏంటి అంటే మనము పరిశుద్ధముగా ఇదే భూమి మీద మన మరణ పర్యంతం వరకు బ్రతకడమే మొదటి పని. రెండో పని ఏంటండి అంటే ఏమండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అది కూడా పనేనా? పనే. ఏంటి? ఇప్పుడు మనల్ని మనం ప్రేమించుకుంటాం. రెండోది, ఎవరైతే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారో వారిని మాత్రమే ప్రేమిస్తాం. మరి నిన్ను వల్ల నీ పొరుగువాడు, ఎవరా పొరుగువాడు అంటే కష్టాలలో ఉన్నవాడు, ఆపదలో ఉన్నవాడు, ఇబ్బందులలో ఉన్నవాడు, అనారోగ్యములో ఉన్నవాడు, చావు బ్రతుకుల మధ్య బ్రతికినవాడు. ఇటువంటి వారిని కూడా మనం ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, ప్రేమించాలి. మరి ఇది కష్టమైన పని, సులభమైన పని? గట్టిగా చెప్పండి. ఇదొకటి. అందులోనే రెండో పాయింట్ ఏంటంటే నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించు. అది సత్య సంబంధమైన పని, అంటే వాక్య సంబంధమైన పని. మరి శత్రువులు ప్రేమిస్తున్నారు ఈరోజు చెప్పండి. లేదండి వాళ్ళ ఇంటికి రామండి, వారితో మాట్లాడమండి, మా ఇంటికి వాళ్ళు రారండి, మరి ఏమనుకోద్దండి, మేము చెప్పలేదండి. గృహకూడికి పెట్టినప్పుడు కానీ, సువార్త ప్రకటించినప్పుడు కానీ, వందన వచ్చినా కూడా మేము చెప్పలేదండి, మేము చెప్పమండి, మరి వాళ్ళు మాకు శత్రువులు అయిపోయారండి. షటప్. నా బైబిల్ చెప్తుంది నీ శత్రువుని నువ్వు ప్రేమించు. బైబిల్ చెప్పింది ఏమంటే నీ శత్రువుని నువ్వు ప్రేమించు. అంటే ఎవరు శత్రువు? ఎవరు? ఎవరైతే నీకు హాని చేస్తున్నారో, ఏమంటే ఎవరైతే నీకు కీడు తలపెడుతున్నారో, ఎవరైతే నీకు కష్టాన్ని కోరుకుంటున్నారో అటువంటి వారు శత్రువులైతే ఆ శత్రువులు కూడా ప్రేమించు అంటుంది బైబిల్. ఏమంటే మరి యేసుక్రీస్తు వారు శత్రువులను ప్రేమించలేదా? మరి ఆ రోజు ఆయనను కొట్టిన వారిని, ఆయనను తిట్టిన వారిని, ఏమండి ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టి చేతులకి కాళ్ళకి ఏమండి మేకులు దిగ్గొట్టిన వారిని కూడా నా యేసు చెప్పండి ప్రేమించాడు. ప్రేమించడమే కాదు, ఆయన పలికిన మొదటి మాట ఏంటి? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరు తెలియదు కనుక వీరిని క్షమించి.
మరి నోటంట క్షమించు అనే మాట వచ్చిందంటే గట్టి చెప్పండి, ఆయన నిజంగా శత్రువుతో సైతం, శత్రువులను కూడా మన ప్రభువు ప్రేమించాడు. మరి ఆ ప్రభువుని, ఆ యేసుని ఈరోజు మనం దేవుడిగా, రక్షకుడిగా అంగీకరించాం, స్వీకరించాం, నమ్ముకుంటున్నాం. క్రైస్తవులం అని డబ్బా కొట్టుకుంటున్నాం. అవును, డబ్బా కొట్టేసుకున్న క్రైస్తవులు, కానీ ఏమలేదు మనలో. వాక్య సంబంధమైన పనులు మనలో లేవు. అంటే శత్రువులను ప్రేమించే మనసు మనకి లేదు. ఆలోచించండి. శత్రువులను ప్రేమిస్తే మంచిదే, దేవునికి స్తోత్రం. ప్రేమించకపోతే ప్రేమించాలి. మరి ఇవన్నీ ఏంటి? పనులు కాదా? పరిశుద్ధంగా బ్రతకడం పని. నిన్ను వలనే పొరుగువాన్ని ప్రేమించడం పని. శత్రువుని ప్రేమించడం, శత్రువులను క్షమించడం, శత్రువుల కోసం ప్రార్థించడం ఏంటిది? పని. ఇవన్నీ పనులు కాదనుకుంటాం మనం. ఆత్మ సంబంధమైన పనులివి, లేదా వాక్య సంబంధమైన పనులివి. ఆలోచించండి. అవునా? నాలుగో పని ఏంటయ్యా అంటే దేవుని వాక్యాన్ని చదవడం పని, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం పని, దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినడం, ఆలకించడం పని, సువార్త ప్రకటించడం పని. ఆలోచించండి. ఇవన్నీ పనులు కాదా? అందుకే యేసు ప్రభువా, మీరు మా కోసం మమ్మల్ని ఎందుకు విమోచించారు? దుర్నీతి నుండి, పాప శాపం నుండి, చీకటి నుండి మమ్మల్ని ఎందుకు మీరు విడిపించారు, విమోచించారు అని అడిగితే ప్రభు అంటున్నాడు, మీరు సత్క్రియలయందు, బాగానండి ముగిస్తాను, సత్క్రియలయందు ఆసక్తి గలవారుగా ఉంటారని మిమ్మల్ని అందరూ నేను ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు విమోచించాడు. ఏం చేశాడండి? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తనను తానే మన కొరకు అర్పించుకొనెను. అటువంటి వాళ్ళు ఎవరు ఉంటే నా ముందు తీసుకొచ్చి పడియాను, వాళ్ళు కూడా నేను దేవుడిగా ఆరాధిస్తాను. ఉన్నారు అటువంటి వాళ్ళు? చెప్పండి. మన కోసం ఇంత శ్రద్ధ చూపించిన వారు, మనమంటే ఇంత ఇష్టాన్ని చూపించిన వారు, మనమంటే ఇంతగా ఆఖరి రక్తపు బొట్టు, ఆఖరి రక్త బిందువు కారినంత వరకు ప్రేమ చూపించేవారు యేసు తప్ప ప్రపంచంలో ఎవ్వడ్డు లేడు. విన్నమ్మండి. ఎందుకు మనం ఆసక్తి కలిగి ఉండాలి? ఎందుకు మనం శ్రద్ధ కలిగి ఉండాలంటే ఆ దైవం, దేవత్వం కలిగిన ఆ దైవం, దేవుడిగా ఉన్న ఆ దైవము ఈ పాపిష్టి లోకానికి వచ్చాడు. దేహాన్ని దాల్చిన దైవం, దేహాన్ని ధరించుకున్న దైవం, ఆ దైవము ఎలా మారిపెడతాడు నీ కోసం? మనలాంటి పాపపు దేహాన్ని ధరించుకున్నాడండి. ఒక దేవుడు పాపపు దేహాన్ని ధరించుకున్నాడు, మనందరి కోసం తన పంచ ప్రాణాలని అర్పించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఎందుకు ఇన్ని కార్యక్రమాలు జరిగాయి అంటే మనమంటే యేసుక్రీస్తు వారికి అంత ఇష్టం, అంత ఆసక్తి. అందులో ఆయన శ్రమలు పొందే విషయంలో ఆసక్తి కనబడుతుంది. ఆయన రక్తం చిందించే విషయంలో నోరు లేపండి ఆసక్తి, అంటే శ్రద్ధ కనబడుతుంది. చివరికి ఆమె చనిపోయి సమాధి చేయబడి విషయంలో కూడా ఆసక్తి కనపరిచిన నా ప్రభు. మీరంటే నాకు ఎంత పిచ్చి, కానీ యేసయ్య అంటే మనకి లేదు. మన భర్త అంటే మనకు పిచ్చి, మన పిల్లలంటే మనకి పిచ్చి, తెగ ముద్దాడేస్తుంటాం మనం. ఆ భవిష్యత్తులో మనం లేదో ఉద్ధరించేస్తారని, భవిష్యత్తులో వారు మనం లేదో చక్కగా చూసేసుకుంటారని దేవుని ప్రక్కన పెడతాం, దైవాన్ని ప్రక్కన పెడతాం, వాక్యాన్ని ప్రక్కన పెడతాం. మన కడుపుని పుట్టిన పిల్లల కదా అని ఊరికి నాకేస్తుంటాం శుభ్రంగా వెళ్ళి. కానీ ఏదో ఒక రోజు వారు మనల్ని ఏం చేస్తారు తెలుసా? తన్ని తగిలేస్తారు. అప్పుడు చివరికి నా దేవుడి గతి అవుతాడు మనకి. మీరు నమ్మకపోండి, మీరు నమ్మకపోండి. తప్పిపోయిన కుమారుడు గురించి నా ప్రభు చెప్పాడా? ఏం చేశాడు? చిన్న కుమారుడు ఏం చేశాడండి? ఏం చేశాడు? నాకు రావలసిన ఆస్తి నాకు ఇచ్చేయి అన్నాడు. తండ్రి ఒక్క మాట కూడా ఆడకుండా
ఏమండి కుమారుడు అంటే వినండి, కుమారుడు కొడుకంటే తండ్రికి ఇష్టము కనుక వినండి ఆస్తి అంతా ఇచ్చేసాడు. ఆస్తిని పట్టుకెళ్ళిపోయాడు, దూరదేశం అంతా నాశనం చేశాడు, పాడు చేశాడు. చివరికి బాగా వినండి, ఎవరు గతి వచ్చారు, ఎవరు గతి అయ్యారు? ఆ తండ్రే గతి అయ్యాడు. ఏమంటే ఇప్పుడు మన గర్భమును పుట్టిన పిల్లలకి భవిష్యత్తు అర్థం అవ్వట్లేదు. వారికి భవిష్యత్తు అర్థం అవ్వాలి అంటే దేవుని వాక్యం బాగా వారికి అర్థం అవ్వాలి. అలా అర్థం అవ్వాలి అంటే ఎవరు చెప్పాలి? ఏంటి ఎక్కడికి తీసుకురావాలి అంటే ఏమండి గుడికి తీసుకెళ్ళిపోవాలి. మనం క్షమించండి, బడికి తీసుకెళ్ళిపోవాలి. ఏ బడి? దేవుని వాక్యాన్ని బోధించే బడి. మనం అంటాం కదా సంఘం, చర్చి 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 అని. చర్చి కాదు ఇది, చర్చి బిల్డింగ్, దీనికి మరొక పేరు బడి. ఈ బడికి రావాలి. ఈ బడికి వస్తేనే ఏమండి భక్తి, బడికి వస్తేనే భక్తి నేర్చుకుంటాం, బడికి వస్తేనే ఏమంటే భక్తిలో కొనసాగుతాం, బడికి వస్తేనే బాధ్యత కలిగి ఉంటాం, బడికి వస్తేనే దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మనం ఆలకించడానికి, నేర్చుకోవడానికి, వినడానికి ఏమండి మనకు అవకాశం ఉంటుంది. బడికే రాకపోతే ఏమండి బడికి రావాలంటే ఆసక్తి చూపించాలి కదా. ఆలోచించండి. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, నాయన బడికి పో, బడికిళ్ళు బాగా చదువుకుంటాం. వాళ్ళు బడికి వెళ్తేనే బాగా చదువుకుంటారు. బడికి వెళ్ళకపోతే చెప్పాలా వేనముద్రలే, థమ్సప్, దేనికి పనికి రాకుండా ఏమండి పోతారు. మరి అందుకే తల్లిదండ్రులు ఉన్న మనం ఏం చేస్తాం బాబు, కొట్టి తిట్టేనా బడికి పంపుతావు. ఇప్పుడు చెప్పండి, బోధకులు ఉన్న మేము, సేవకులు ఉన్న నేనేం చేయాలి? మిమ్మల్ని కొట్టి తిట్టేనా బడికి తీసుకుని రావాలి. ఇట్స్ మై డ్యూటీ, ఇట్స్ మై డ్యూటీ. నా డ్యూటీ నేను సక్రమంగా చేసినప్పుడు విశ్వాసులు గురించి మీరు ఏం చేయాలి తెలుసా? సనుక్కోడాలు, గులుక్కోడాలు, చిరాకులు పడిపోవడాలు, ఉడికిపోవడాలు చేయకండి. ఇట్స్ మై డ్యూటీ, ఇట్స్ మై స్పిరిచువల్ డ్యూటీ. ఏంటి? ఇది నా బాధ్యత, ఇది నా ఉద్యోగం, ఇది నా వృత్తి, ఇది నా పని. సక్రియలో కూడా ఇది కూడా ఒక పని నాది. కనుక ప్రభువుని ప్రేమ దేవుని వారలారా, ప్రభువా ఎందుకు మీరు మా కోసం మరణించారు, మమ్మల్ని ఎందుకు విమోచించారంటే మనమంటే ఆయనకి అంత ఇష్టం కనుక. ఏంటి? సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారుగా మీరు ఉండాలని నిన్ను నన్ను విమోచించాడు యేసయ్య. అది కారణం. కానీ ఈరోజు ఆసక్తి ఉందంటే ఆసక్తిని కోల్పోతున్నాం, ఆసక్తిని చంపుకుంటున్నాం మనం. కనుక ఆసక్తిని కోల్పోయి ఆసక్తిని చంపుకుంటే ప్రభువుని ప్రేమ దేవుని సంగమా ఆత్మలో తీవ్రతను కోల్పోతాం. ఆత్మలో మంటని ఏంటి ఆ మంటని మనం కోల్పోతాం. ఆ మంట చల్లారిపోద్ది, ఆ వేడి చల్లారిపోద్ది. వేడి చల్లారిపోయిందా? ఆ మంట చల్లారిపోయిందా? దేవుని పట్ల ఉన్న భారం చల్లారిపోయిందా? ఏమండి ఇంకా లోకాశలో మునిగిపోతాం. లోకాశలో మునిగిపోయామా ఇంకా దేవుడే మనకి గుర్తుకి రాడు. ప్రభు చెత్త మీద మరొక భాగాన్ని మరలా శుక్రవారం ఉదయాన్నే మనం మూడో భాగాన్ని మీకు నేను చెప్తాను. ఆ రోజు కూడా అందరు రండి. ఏమండి ప్రార్థన చేసుకుందాం. అందరికీ నా యొక్క వందనాలు. ప్రార్థన చేసుకుందాం.